వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి 2 సార్లు గెలిచినటువంటి మహిళ. కేవలం 67 సీట్లు గెలిస్తే నేను సత్తెనపల్లిలో ఓడిపోయినప్పుడు, ఇక్కడ మన గుంటూరులో ఓడిపోయినప్పుడు ఆ 67 మందిలో గెలిచి శాసనసభ్యురాలుగా శాసనసభలో ప్రవేశించినటువంటి మహిళ. ఎక్కడా లేని విధంగా ఆ రోజున శాసనసభలో ఈమె మీద కక్ష కట్టి ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశాడు కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో. ఆయన వెనుకాడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి మళ్ళా ఎన్నికల్లో నిలబడి గెలిచారు. మొదటి విడతలో నాకు, రోజమ్మ గారికి ఇద్దరికి ఆ విధంగా మొదటి విడతలో మాకు కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు.